శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆషాఢ అమావాస్య సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో, గ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, ఆషాఢ అమావాస్యకున్న ప్రాధాన్యత ఏంటో, ఆషాఢ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య, అలహరి అమావాస్య, భీమన అమావాస్య, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. 2026 సంవత్సరంలో ఆగస్టు 12వ తేదీ బుధవారము ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే, ప్రధానంగా గౌరీదేవిని చుక్కల ముగ్గు వేసి పూజించేటటువంటి అమావాస్య కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆడవాళ్ళు ఎవరైనా సరే, పెళ్లి కావాల్సిన కన్యలు గాని, వివాహమైనటువంటి మహిళలు గాని, గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం లభించాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజు మీ పూజ గదిలో పూజ చేసుకునే పీట మీద ముగ్గు వేసుకొని అక్కడ తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం హ్రీం గౌరీదేవి అయి నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు చదవాలి. గౌరీదేవికి ఏదైనా నైవేద్యం, అరటి పండ్లు గాని లేదా ద్రాక్ష పండ్లు గాని ఇటువంటివి నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఈ గౌరీ పూజ చేసే ముందు 100 చుక్కలను మీ పూజ గదిలో ఏర్పాటు చేసి ఆ 100 చుక్కలు కలుపుతూ ముగ్గు వేసి ఆ తర్వాత గౌరీదేవిని పూజించాలి. ఇలా 100 చుక్కలు ఏర్పాటు చేసి ఆ చుక్కలన్నీ కలుపుతూ చుక్కల ముగ్గు వేసిన తర్వాత గౌరీదేవిని పూజించే అమావాస్య కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. మామూలుగా పూజ గదిలో గౌరీదేవి దగ్గర పూజా మందిరంలో దీపాలు వెలిగించుకోవడంతో పాటుగా ఈ చుక్కల ముగ్గు మధ్యలో కూడా కొన్ని దీపాలు ఉంచితే గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే గౌరీదేవిని పూజించేటప్పుడు దారపు పోగులు తీసుకుని వాటికి పసుపు రాసిన దారపు పోగులు ఈ చుక్కల ముగ్గులో ఉంచి పూజ పూర్తయిన తర్వాత పసుపు రాసినటువంటి ఆ దారపు పోగులను మెడలో ధరించి ఒక రోజంతా ఉంచుకోవాలి. అలా చేస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తుందని, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు పోగొడుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇలా చుక్కల ముగ్గు వేసి గౌరీదేవిని పూజించే అమావాస్య కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ ఆషాఢ అమావాస్యకి ఇంకొక పేరు కూడా ఉంది, అదే అలహరి అమావాస్య. అలహరి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మరణించినటువంటి పితృదేవతలు సోమపదం అనే పేరు కలిగినటువంటి లోకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా 100 సంవత్సరాల పాటు ఉన్నత లోకాలు లభించటానికి, గతించిన పితృదేవతల సూక్ష్మ శరీరాలు 100 సంవత్సరాల పాటు ఉన్నత లోకాల్లో ఉండటానికి పితృదేవతలకి తర్పణం ఇచ్చే రోజు కాబట్టి దీన్ని అలహరి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అలహరి అంటే నక్షత్రాల సముదాయం ఉన్నటువంటి ప్రదేశము, అంటే సోమపదం అనే లోకంలో ఉన్న పితృదేవతలను సంతృప్తి పరిచే అమావాస్య కాబట్టి దీన్ని అలహరి అమావాస్య అంటారు. కాబట్టి ఇంటి యజమాని గతించినటువంటి పితృదేవతలను స్మరించుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు చూపుడు వేలు, బొటన వేలు ఈ 2 వేళ్ల మధ్యలో నుంచి విడిచిపెట్టినట్లయితే సోమపదం అనే లోకములో గతించిన పితృదేవతల సూక్ష్మ శరీరాలు 100 సంవత్సరాల పాటు ఉంటాయి, ఉన్నత లోకాల్లో ఉంటాయని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే దీన్ని అలహరి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఆషాఢ అమావాస్యను భీమన అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. భీమన అమావాస్య అని ఎందుకంటారంటే, పరమేశ్వరుడికి భీముడు అనే పేరుంది. భీముడు అని పిలువబడేటటువంటి పరమేశ్వరుణ్ణి, పార్వతీదేవిని ఇద్దరినీ కలిపి పూజించే అమావాస్య కాబట్టి దీన్ని భీమన అమావాస్య అంటారు. జ్యోతిర్భీమేశ్వర వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ అమావాస్య రోజు ఆచరిస్తారు. ప్రధానంగా ఈ ఆషాఢ అమావాస్యకున్న విశిష్టత గురించి స్కాంద పురాణంలో చెప్పారు.
స్కాంద పురాణంలో ఈ అమావాస్యకి సంబంధించి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే, ఒక రాకుమారి మరణించినటువంటి తన భర్తను బ్రతికించుకోవటం కోసం శివపార్వతులిద్దరికీ సంకేతంగా 2 మట్టి ప్రమిదలు ఉంచి, ఆ మట్టి ప్రమిదలలో నూనె పోసి జ్యోతులు వెలిగించి శివపార్వతులను ప్రార్థిస్తే శివపార్వతులిద్దరూ మరణించినటువంటి రాకుమారుణ్ణి తిరిగి బ్రతికిస్తారు. ఆ రోజు ఆషాఢ అమావాస్య. ఆ 2 దీపాలనే ఆ రాకుమారి సాక్షాత్తు శివపార్వతుల స్వరూపంగా భావించుకుంటూ 2 మట్టి ప్రమిద దీపాలు వెలిగించిందని స్కాంద పురాణంలో చెప్పారు. అందుకే భర్తకున్న అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, భర్తకు దీర్ఘాయుర్దాయం ఉండటానికి, పెళ్లి కావాల్సిన కన్యలకు తొందరగా పెళ్లి జరగటానికి, సర్వ సౌఖ్యాలు లభించటానికి 2 మట్టి ప్రమిదలలో తప్పనిసరిగా దీపాలు వెలిగించే అమావాస్య భీమన అమావాస్య. ఆ 2 మట్టి ప్రమిదలు సాక్షాత్తు శివపార్వతులకు సంకేతము. దీన్నే జ్యోతిర్భీమేశ్వర వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఆషాఢ అమావాస్య సందర్భంగా సాయంకాలం పూట మీ పూజ గదిలో గౌరీదేవి పూజ చేసుకోండి. చుక్కల అమావాస్య అనే పేరుతో చుక్కల ముగ్గు వేసి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ పూజ చేసుకోండి. దాంతో పాటుగా మామూలుగా వెలిగించే దీపాలతో పాటు 2 మట్టి ప్రమిదలు కూడా పూజా మందిరంలో వెలిగించండి. ఆ వెలిగించినటువంటి మట్టి ప్రమిదలకు పుష్పాలతో అలంకరణ చెయ్యండి. ఆ వెలిగించినటువంటి మట్టి ప్రమిదల దగ్గరే అక్షింతలు పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోండి. అలా వెలిగించిన దీపాలనే శివపార్వతుల స్వరూపంగా భావించుకుంటూ నమస్కారం చేసినట్లయితే శివపార్వతుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. భీమన అమావాస్య సందర్భంగా ఈ విధి విధానం పాటించాలి. కేవలం మట్టి ప్రమిదలకు మాత్రమే పుష్పాలు అక్షింతలతో అలంకరణ చేయటం కాకుండా మామూలుగా మీరు ప్రతిరోజు ఇంట్లో వెలిగించుకునేటటువంటి దీపారాధన కుందులకు కూడా పూజ చేసే రోజు ఆషాఢ అమావాస్య. దీన్ని దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి మీరు వెలిగించిన దీపారాధన కుందులు, వెండి కుందులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పుష్పాలతో అలంకరించి అక్షింతలు వేస్తూ ఓం దీపలక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. కాబట్టి ఆషాఢ అమావాస్యకు ఉన్నటువంటి 3 ప్రత్యేకతలు పరిశీలిస్తే చుక్కల అమావాస్య, అలహరి అమావాస్య, భీమన అమావాస్య. ప్రధానంగా ఆడవాళ్ళందరూ ఏం చేయాలంటే పూజ గదిలో గౌరీ పూజ చేసుకోవాలి, చుక్కల ముగ్గు వేయాలి. దాంతో పాటుగా పూజ గదిలో వెలిగించినటువంటి వెండి ప్రమిదలనే సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ పుష్పాలతో అలంకరించాలి, అక్షింతలు వేయాలి. దాంతో పాటుగా 2 మట్టి ప్రమిదలను కూడా మామూలు దీపాలతో పాటు వెలిగించి వాటిని శివపార్వతులుగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఈ విధి విధానాలన్నీ పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే ఈ ఆషాఢ అమావాస్య రోజు తేనె పరిహారం ఒకటి పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ తేనె పరిహారం కూడా ఎప్పుడు చేయాలంటే రాహుకాలంలో చేయాలి. అంటే ఆగస్టు 12వ తేదీ బుధవారం రాహుకాలం ఏ సమయం ఉందో ఆ సమయం చూసుకొని ఆ సమయంలో కొన్ని మరమరాలు తీసుకోండి. మరమరాలు, తేనె ఈ రెండింటిని కలిపి ఆహారంగా స్వీకరించండి. ఇది పరిహార శాస్త్రంలో చెప్పిన పరిహారం. ఆషాఢ అమావాస్య రోజు రాహుకాలంలో తేనె మరమరాలు కలిపి తిన్నట్లయితే రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ చిన్న పరిహారం కూడా వీలైతే పాటించండి. ఆగస్టు 12 బుధవారం రాహుకాలంలో ఇలా తేనె కలిపిన మరమరాలు తీసుకుంటే తేనె రాహుగ్రహానికి ప్రీతిపాత్రం కాబట్టి, అలాగే మరమరాలు చంద్రుడికి ప్రియం కాబట్టి చంద్రబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి, సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఇది పరిహార శాస్త్రంలో చెప్పిన పరిహారం వెనుక ఉన్న గ్రహాలకున్న అవినాభావ సంబంధం. మరమరాలంటే చంద్రుడికి ప్రియము, తేనంటే రాహువుకు ప్రియము. చంద్రదోషాలు రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆ రెండింటిని కలిపి రాహుకాలంలో తినాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే చిన్న పిల్లలకి ఆవాల దిష్టి తీసే రోజు ఆషాఢ అమావాస్య. మీ ఇంట్లో పిల్లలకి దిష్టి దోషం వల్ల మొండితనంగా ప్రవర్తిస్తున్నా, అన్నం సరిగా తినకుండా ఇబ్బంది పెడుతున్నా ఆవాల దిష్టి తీయాల్సిన రోజు ఆషాఢ అమావాస్య. కాబట్టి కొన్ని ఆవాలు చేతిలో తీసుకొని ఈ ఆగస్టు 12 బుధవారం అమావాస్య గడియలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే 3 సార్లు క్లాక్ వైజు 3 సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి మీ పిల్లలకి ఆ ఆవాలు దూరంగా పారేయండి. ఈ ఆవాల దిష్టి వల్ల ఇంట్లో పిల్లలకి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు.
ఆగస్టు 12 బుధవారం ఆషాఢ అమావాస్య. దీన్ని సద్వినియోగం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.